ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు. మొదటి సామువేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. యుద్ధము యెహోవాదే. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. యుద్ధము యెహోవాదే. ఆనాడు గొలియాతును దావీదు గారు చేతికి అప్పచెప్పిన దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతూ, ఏ పరిస్థితుల గుండా పయనించినా, ఏ వేదన గుండా పయనించినా, ఎటువంటి ఇబ్బందికరమైన బలహీనతలు మనకి ప్రవేశించిన దేవుడు ఈ దినము, ఈ నూతన సంవత్సరంలో యుద్ధము యెహోవాదే అని మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన విశ్వాసంతో ప్రార్థించాలి, విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. ఆనాడు దావీదు గారు కూడా దేవుని యందు విశ్వాసంతోనే బయలుదేరి వెళ్ళాడు. ఆ యుద్ధంలో విజయాన్ని పొందుకున్నాడు. దేవుడు తనకు తోడై ఉన్నాడు. అదే మాదిరిగా ఈ దినం ఈ వాగ్దానం వింటున్న మనకు కూడా దేవుడు తోడై ఉన్నాడని పలుకుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. మనకు తోడై ఉన్న దేవుడు మనకు సహాయం చేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడని పలికాడు. దేవుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. యుద్ధము యెహోవాదే. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కృపగల తండ్రి, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయం తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు, స్తోత్రములయ్యా. అవును ప్రభువా, ఆనాడు ఏ విధంగా అయితే దావీదు రాజుగారికి మీరు తోడై ఉన్నారో అటు రీతిగా ఈనాడు మాకు తోడై ఉన్నారని ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. మీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభువా, బలపరచండి, స్థిరపరచండి, నీ ఆత్మతో నింపండి, ఆత్మ కార్యములు జరిపించమని ప్రభువా. ఎందరైతే ప్రార్థిస్తున్నారో, అడుగుతున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని దీవించమని, వారి ప్రార్థన ఆలకించమని ప్రభువా. మా నాథుడు, మా రక్షకుడైన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.